కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ హాయ్ అనసూయ హాయ్. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది ఇది నేను చూడాలా బడవా. జానీ గారు మీనా గారు ఫస్ట్ టైం జడ్జిలుగా చేస్తున్నారు కదా, పెద్ద టెన్షన్ పడకండి. మీరున్నారు కదా, నవ్వుతూ నవ్వుతూ అప్పుడప్పుడు పక్కన ఆయన అలా కొట్టాలి. మేము వారం రోజులు రాసుకొచ్చిన స్కిట్ మేము కౌంటర్లు వేసే ముందే మీరు వేసేయాలి. ఇంకా మీ సీట్ అమ్మో అది మామూలు వ్యక్తి సీటు కాదు తెలుసుగా. ఇక్కడ మేము చేసిన నేరాలన్నీ భరించేది శిక్షించేది అప్పుడప్పుడు మమ్మల్ని రక్షించేది ఆయనే. కాబట్టి నవ్వితే నానకరం కూడా మొత్తం షేక్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే మా ఆవిడ ఐఫోన్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా అండి, అంత అందంగా ఉన్నానా? బా వాయిస్ ఐఫోన్ కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినట్టు. అరుంధతిలో ఒకవేళ పశుపతి క్యారెక్టర్ ఫీమేల్ అయి ఉంటే ఖచ్చితంగా దీని చేత డబ్బింగ్ చెప్పేవాడు. ఏంటి అది అలాంటి చూడ్డానికి ఎంత అందంగా ఉంది? చూడ్డానికి జబర్దస్త్ షో రోజా గారి లాగా అందంగానే ఉంటది, కాస్త మాట్లాడితేనే బండి షో రోజా గారు కనపడుతుంటారు. అలిగేవా సృజన? ఎరా తిన్నావారా? ఏంటో అది అయినా కూడా ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త కొత్త ఆడవాళ్ళతో ఎంట్రీలు ఇస్తున్నావు. ఇప్పుడు ఏవిడ అలిగింది? నా బతుకు రాజకీయ నాయకుడు పరిస్థితి ఏంది? టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించాలి, టికెట్ ఇవ్వని వాళ్ళని ఓదార్చాలి. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి ఏంటి? ఎంతమంది వచ్చినా నీ స్థానం నా గుండెల్లో ఉంటది అనసూయ. తొక్కలో గుండె. తొక్కలో గుండె. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ లాంటి వాళ్ళ పక్కన మొగుడు క్యారెక్టర్లు చేసి 100 స్కిట్లు తట్టుకున్న గుండెది. నా మీద బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది నీకు, అందుకే అనుసరితో మాట్లాడుతున్నావు. మీరు మమ్మల్ని చేసుకుని మహేష్ బాబు, అల్లు అర్జున్ల మీద ఆశపడొచ్చు, మేము మిమ్మల్ని చేసుకుని అనసూయ మీద ఆశపడకూడదు. మీరు కలిపితే దద్దోజనం, మేము కలిపితే పులిహార. సరే గాని మల్లెపూలు తెచ్చా, హల్వా తెచ్చా. అవునా? అయితే హల్వా తిని నేను రెడీగా ఉంటా, ఆల్ అవుట్ పెట్టి నువ్వు రెడీగా ఉండు. ఫ్యాన్ 5లో పెడదాం, ఇంకా మామూలుగా నిద్ర పట్టదు. చూసా జాన్వర్షన్ చూసా నేర్చుకోండి. నేర్చుకోకు వాళ్ళిద్దరం చూసే నేర్చుకోవాలా? శృంగారం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో నేను సాధారణ శిల్పిని, వాళ్ళిద్దరు అమ్మో పికాసోలు. పైకే జాని, లోపలన్నీ లంగావని గురించి ఆలోచనలే. పోయి ఏదో చెప్పుకున్నా చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, నా బాధ ఏదో దేవునితో చెప్పుకుంటా. వెళ్ళేటప్పుడు ఒక లేడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్ళి, లేకపోతే నువ్వేదో లేడీ గట్ట బాధలు చేసుకుంటావని చెప్తారే. వెళ్ళు. ఆ బీరువాకి తాళం వేయటం మర్చిపోయా. నువ్వు నేనే కదా ఇంట్లో ఉండింది. ఏ రోజులు బాగలేవే, ఓట్లు కూడా మింగేస్తున్నారు. అది గారు ఏం చేస్తున్నారు? ఏం లేదురా, సీతారామయ్య గారు మనవరాలు సినిమా చూస్తున్నాం. మీనా గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. నేను కూడా అదే అన్నారా? గ్యాప్ లో ఇలాంటి బిస్కెట్లు కూడా పడతంటాయి. జడ్జిల లక్షణాల్లో ఇది ఒక మెయిన్ లక్షణం, అలవాటు చేసుకోండి. జాబ్ వస్తే నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నారు. ఎంతకీ ఏదైనా జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, శ్మశానంలో డప్పు కొట్టాలి, నువ్వు పోతే ఫ్రీగా కొడతా. మా ఇంట్లోనే అద్దుకుంటారు, నా దగ్గర అప్పు చేశారు, డబ్బులు ఎడితే ఏంటంటే అలా మాడతారు. మా ఆవిడ వచ్చింది అనుకో, నీ మీద సర్జికల్ దాడి జరిగింది. సర్జికల్ దాడి అంటే? ఇప్పుడు మీ ఆవిడ నిన్ను మీ ఇంట్లో కొట్టింది అనుకో, మామూలు దాడి. మా ఆవిడ కూడా నిన్ను మీ ఇంట్లోనే కొట్టింది అనుకో, సర్జికల్ దాడి. మీకు విషయం తెలుసా? మా నాన్నకు లాటరీలో 50 లక్షలు తగిలిందండి. లాటరీలో 50 లక్షలు తగిలిందా? ఏది మీ నాన్నగారికి? అబ్బా నీ పంట పండిందిరా. ఇక వెళ్దాం పదా, మొత్తం డబ్బులని మనకే ఇస్తారు కదా. తగలట్టారా? నాన్నగారికి లాటరీ టికెట్ తగిలిందని తెలిసి ఓ ఊపుకుంటా వచ్చేసారు. మీరు దేనికి వచ్చారు? పెరట్లో తులసి మొక్క పెరిగిందో లేదో చూద్దామని వచ్చారా? మామయ్య గారు నమస్కారం అండి. చిన్నల్లుడు వంగి నమస్కారం పెట్టాడు, పెద్దల్లుడు నువ్వు పెట్టవా? వాడు వంగేలో మనకు వరలు కప్పొత్తలే కానీ నిలబడవను చాలు. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకి సీటు దక్కిన ఎమ్మెల్యే లాగా బానే ఉన్నాడు. నువ్వే సీటు ద్వారా కటు ఇటు జంపయ్యే జిగేల్ రానిలే ఉన్నావు. ఎవరి మీద పడితే బానే అంటావు, నోటు లెక్కే ఉంది నీకు. ఏంటి మాట్లాడవేంటి? వద్దులే, నువ్వు మాట్లాడడం కంటే అది పోట్లాడమే బెటర్. ఈ పెళ్లి చూపులప్పుడు రింగులు జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేశాను కదా, ఈ బొంగురు గొంతు మీద కాన్సన్ట్రేషన్ చేయలే. నాన్నగారు ఆ లాటరీ డబ్బులు ఏదో వస్తే దాని మీద నాకు బోల్డ్ హోప్స్ ఉన్నాయి బాబు గారు. ఏంటవి? ఏం లేదు, ఒక రైలు కొనుక్కొని భోగిలన్నిట్లో అదే తిరుగుతూ ఉంటది.
మాకు ఇచ్చేయండి మామయ్య గారు ఆ డబ్బులు. సరే మీకు చెక్ ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? మీ అబ్బాయికి పెళ్లి చేయాలా? నాకు ఒక తోడు కావాలి. ఈ వయసులో ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అల్లుడు. శాశ్వత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అనుకుంటా. శేష జీవితాన్న శేషమ్మతో జీవితాన్న? సరే నీకు కావాల్సిన అమ్మాయిని ఎత్తుకొని వస్తాం. ఆ చెక్కు మాత్రం జాగ్రత్తగా పెట్టు. 50 లక్షలు. ఏంటి ఇది మంత్రసాని పిల్లలతో ఆడుకున్నట్టు? ఏమండి ఏం మాట్లాడుతున్నారు? తొలి ప్రేమ హీరోయిన్ ఎంట్రీ ఇక్కడ. ఆవిడ కీర్తి రెడ్డి, నువ్వు వాడేసిన సాంబ్రాన్ కడ్డి. ఏ రెండు సేమ్ క్యారీ కాలేదా? నీకు ఆవిడకి మోషన్స్ కి ఎమోషన్స్ కి ఉన్నంత తేడా ఉంది. ఏ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏంటి అసలు? మీకు పెళ్ళయిందా అండి? నన్ను చేసుకునేవాడు మొదటి వేణుకుని లొంగ తీసేవాడు అయ్యి ఉండాలి. అదపుటేను వాళ్ళ అమ్మమ్మను కూడా లొంగ తెస్తాడు. ఇదిగో వాడికి లాటరీలో 50 లక్షలు తగిలినాయి. అవుతే నా శేష జీవితం ఆడుతూనే గడిపేస్తా. నాకు తెలిసి నీది కూడా శ్రేష్ఠ జీవితమేనరా. నీ కోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాం. మీకు ఓకే కదా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఎవరైనా ఓకే. మామయ్య ఆ 50 లక్షలు చెక్ ఏదో ఇస్తే మేము దాన్ని జాగ్రత్తగా పంచుకుంటాం. ఇదిగో అల్లుడు. అమ్మయ్య 50 లక్షలు. ఒక్క నిమిషం. మా పిల్లల పెళ్లికి మీకు ఇచ్చిన కట్నాలకి 49 లక్షల రూపాయలు అప్పు అయ్యింది. అది పోను 1,00,000 రూపాయలు మిగిలింది. అందులో 35,000 రూపాయలు ఆలయానికి, 40,000 రూపాయలు జోగులమ్మ కంపెనీకి పోను 25,000 రూపాయలు మిగిలింది. అది మీరు పంచుకోండి. దీని ఎంట్రీకి కూల్ ఫైర్స్ పెట్టారు చూసావా? అవి ఎంత అయినాయో తెలుసా? ఎంత? 50,000. ఇచ్చిన 25,000 మేము 6 పంచుకోవాలి. మళ్ళీ జోగులమ్మ కంపెనీకి నువ్వు అతిథిగా అల్లుడు ఫస్ట్ నైట్ కి చిచ్చుబుడ్లు ఎత్తి పెడతారే. చిచ్చుబుట్లు ఫస్ట్ నైట్ కి పెడతారు నీకు. అడిగారు అదే నా డబ్బులు ఇస్తా అన్నారు. జానీ మాస్టర్ రాసుకోవడానికి జండు బాంబు లేదంటే మేనా గారు వచ్చి మొలతాను మట్టి అడిగారట. అది గురక గూడ్స్ రైలారా కదా? సౌండ్ వస్తుందిరా. ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? నిహాంత్ గాడు దుర్గారావు గాడు కలిసి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటది? అంత సౌండ్ వస్తుంది. ఒకడేమో నిద్ర చెడగొట్టేవాడు, ఇంకొకడేమో నిద్రకే నిద్ర పట్టకుండా చేసేవాడు. వీళ్ళతో రూమ్ లో ఉండాలంటే నా వల్ల కావట్లేదండి. ఆ పేపర్ ఎట్టి. వెంకట్రావు కన్ను మూత. ఇటు మన వెంకటరావు గారు చచ్చిపోయాడా? ఏమైంది? వీడి దగ్గర అప్పు తీసుకున్నాడు చచ్చాడంట. ఎలాగైనా వసూలు చేయాలని వీడు చచ్చాడు. ప్రియుడు మీద ప్రియురాలు యాసిడ్ దాడి, ప్రియురాలు మీద ప్రియుడు యాసిడ్ దాడి. వీళ్ళు యాసిడ్కి యాడ్లు ఇస్తారే తప్ప ప్రేమ ఎక్కడా కనపడదండి. ఆ న్యూస్ అంటే అంతే రాజ్. అందుకే ఎవ్వడు పేపర్ తెచ్చి చేతికి ఇవ్వడు, పొద్దున్నే వచ్చి ఇసిరేసి వెళ్తారు. ఓహో ఇదే అర్థం. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకుని రాబు. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను రా. గాలిలో పెట్టాను కదా, కొంచెం మెత్తగా అయ్యిందిరా. అరే బిస్కెట్ ప్యాకెట్లు గాల్లో పడితే మెత్తపడతాయి, కేక్ గాల్లో పెడితే గట్టి పడతాయి. ఏంటంటే లాజిక్? లాజిక్ లేదు, బొక్క లేదు. ఎవడైనా గాలి తిరిగితే పనికి రాకుండా పోతాడు అంతే. సరేగానే రే, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటదిరా. వాటి గురించి అసలు మాట్లాడుకు. ప్రపంచంలో 2 పదాలు చాలా డేంజరు. ఒకటి మందు, ఎంతటి మిత భాషనైనా ఎక్కువ మాట్లాడేలా చేస్తది. 2 పెళ్ళం, ఎంతటి గనున్నైనా మోగవాన్ని చేస్తది. అరే నేను పెద్ద డైరెక్టర్ అవుదాను అనుకుంటున్నాను రా. నీ డైరెక్టర్ కథ కూడా రాసి తెలుసా? చెప్పు. హీరో గాలికి తిరుగుతా ఉంటాడు. నీలాగే. హీరోకి ఆకలి ఎక్కువ. వాళ్ళలాగా. హీరో చాలా అందంగా ఉంటాడు తెలుసా? నాలాగా. ఏం పేమెంట్లు పెంచొద్దా? హీరో సైకిల్ తొక్కుంటూ హీరోయిన్ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటాడు. అయ్యో అయినా పడదు. అవునా? చివరికి హీరో విషం దాకా చచ్చిపోతాడు రా. విషం వద్దు కానీ హీరోని ఏదైనా గోడ దమ్మ గుద్దుకొని చావమని చెప్పరా. ఎందుకు? ఆ శబ్దానికైనా ఆ థియేటర్ లో ఉన్న వాళ్ళంతా లేస్తారు అప్పుడు. నీది ఒక సినిమా, అదొక స్టోరీ, మేము చెప్పాలి దాని గురించి. నువ్వు ఎక్కడికి పొద్దుగులు బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నావేంటి? షుగర్ వచ్చినట్లుందిరా. నీకంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎవరు వాళ్ళు? త్రిల్లల సినిమాలు చూసి వచ్చి ట్విస్టులు మొత్తం ముందే రివ్యూలో రాసేస్తారు చూసావా వాళ్ళు. ఏదైనా సరే మనమే రా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. మంది అమ్మాయి కనపడితే నువ్వు, బిర్యానీ కనపడితే ఈడు, ఫ్రెండా నా గుండా అనే టైప్ మీరు. సర్లే ఆ గుడికి వెళ్దాం పదని, ప్రసాదం టైం అయింది. ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుందాం. మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నావారా? డిసెంబర్ నెలలో అందరూ 31st నైట్ గురించి ఆలోచిస్తే ఇడు ఫస్ట్ నైట్ గురించి ఆలోచించే టైప్ ఇడు. వీధిలో ఏంట్రా మొత్తం రోడ్లన్నీ గొతుకులు ఉన్నాయి. ఈ వీధిలోకి ఇవాంక రానట్టుందిరా. మనం ఏం చేస్తాం? అంతే పరిస్థితి. బాబు బా ఎంట్రీలోనే ఎదురొస్తారు. మన ఫ్యూచర్ ఇదేనని గుర్తు చేస్తా ఉంటారు వీళ్ళు. బాబు ఇంతకీ నీకు పెళ్ళి అయ్యిందా? ఆ సిచ్యువేషన్ లో ఉన్నోడిని పెళ్లి అయిందా అని అడగకూడదు, పెళ్లి అయ్యాక ఏమైంది అని అడగాలి. ఏం కోరుకుంటారా వాళ్ళు? చేసిన పాపాలు బావాలని ఒకడు, పాపాలు చేయడానికి మాకు డబ్బును ప్రసాదించండి అని ఇంకొకడు. టైం అయిందా? వచ్చారా?
సర్లే గాని ఎప్పుడు చూసినా పని పాట లేకుండా ఇలా తిరగడమేనా? ఏదైనా ఉద్యోగం సద్యోగం చేసి వచ్చేది ఏమైనా ఉందా? మీ పేరు కూడా తేటా సుబ్బారావేనండి? ఎందుకు అలా అడిగా? అందరినీ గోకే పని మీ పనిగా పెట్టుకుంటేను. పొద్దున్నే వస్తారు, దద్దోజనం మొత్తం తినిపోతారు. ఎప్పుడైనా ఓ 1,00,000 రూపాయలు కానికేసి వచ్చారా? అంత లక్షలు కానుకలేయడానికి మేము చేసేది మైనింగ్ కాదు, ఇంజనీరింగ్. అరే మీ దరిద్రం పోవాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే మీకు రాజయోగం పట్టిద్దిరా. పెళ్లి చేసుకుంటే రాజయోగం పట్టిద్దా? అయ్యో బాబోయ్. దేనికండి? ఇదిగో బాబు, ఆ గిన్నెలు తీసుకోక. ఎందుకురా? ప్రసాదం మొత్తం తిన్నా గిన్నెలు కడిగే వాళ్ళు వచ్చారు కదా. నెల్లూరులో కరవాడి చేపలు అంటారు, బాగా ఎండిపోయాడు. ఇంత పెద్ద సెక్యూరిటీ వచ్చారనంటే వాళ్ళు కంపల్సరిగా పెద్ద సౌండ్ పట్టి ఉంటారా? అవునరా. ఎలాగైనా వాళ్ళని పడేసి పెళ్లి చేసుకున్నాం అనుకో, మనమే అదృష్టవంతులు. అవునా? అదే ప్లాన్ లో ఉందా ఇంకా? నేను చూసుకుంటా, మీరు ఆపండి. చూడ్డానికి అచ్చం జయప్రద జయసుధల్లా ఉన్నారు. చంపేస్తారే. ఈ బాబుకి అస్సలు కళ్ళు కనిపించమనుకుంటా. వయసులో చిన్నదని ఆలోచించకుండా అలా గుద్దుతావేంటమ్మా? ఇది చిన్నదంటే ఇది. ఈ కాలం పిల్లలకి కథలు ఎలా స్టార్ట్ చేస్తున్నారో తెలుసా? ఎలా చేస్తా? అనగనగా ఒక రాజు అని చెప్పట్లా, డైరెక్ట్ గా రైజింగ్ రాజు అని చెప్తున్నారు. అమ్మాయిలు నాజుగా కనబడితే కౌంటర్లు వేస్తారే. నా పేరు ముఖేష్ కి లేడీ గెటప్ వేసినట్టు ఉంటది, ఇది నాజుగ్గా ఉంటది అంటది. వాళ్ళు ఎలాగ ధర్మం చేయరు కానీ 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏం చేయాలక్క? వీపుకు 2 ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని పైకి ఎక్కాలి. ఎన్ని పక్కన పెట్టండి, నేను గుడి చుట్టూరు 10,000 ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రదక్షిణలు చేస్తే ఆ తర్వాత నీ చుట్టూరు 3 చేయాల్సి వస్తుంది మేము. ఇదిగో బాబు, నువ్వు అంతమాన ధర్మం అనుకో. ధర్మం మేము చేయను. ఎవరైనా అందం ధర్మం అడుగుతారు మమ్మల్ని, మేము ఏం చేయాలి? మీరేం చేస్తారులేండి, ఉంటే ఏదన్నా చేయొచ్చు. ప్రపోజ్ చేస్తాను రా, నేను వెళ్తాను రా మీ ఇద్దరికంటే ముందు. సరే వెళ్ళు. హలో, మిమ్మల్ని చూశాక నా హృదయం తలుపులు తెరుచుకున్నాయి, నా కళ్ళు తెరుచుకున్నాయి. అన్నీ తెరుచుకుంటా ఇడికి. మీకోసం నేను 7 సముద్రాలు కూడా దాటేస్తాను. మొన్న స్విమ్మింగ్ పూల్ లో దిగితే 4 లేపాల్సి వచ్చింది. ఇన్ని 7 సముద్రాలు దాటొస్తారు వెనకరా. వాళ్ళని పడేయాలంటే టాలెంట్ ఉండాలిరా. భక్తి మార్గంలో వెళ్ళి పడబడేస్తుంది చూడు. స్వామి రే, మనం బాగున్నప్పుడు గుడి వెనక నా స్వామి అని, బాధల్లో ఉన్నప్పుడు గుడిలో నా స్వామి అనకూడదు. ఏంటి చాలా అందంగా ఉన్నారా? మీ ఇద్దరిని ఒక ఫోటో తీసుకుంటానే. ఫస్ట్ ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత వీడియో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతాడు. ఆ తర్వాత ఇంకేం ఉండదు. బయటికి వెళ్ళి చూస్తే టైం ఏమో 12 o'clock. ఇంటికి వచ్చి చూస్తే మీ ముగ్గురు ఫుల్ గా లాక్. న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటారు, చూపించిందే చూపిస్తూ ఉంటారు. ఏమండి, మిగతా వాళ్ళలాగా డిబేట్లు పెట్టకుండా స్ట్రైట్ గా చెప్పేస్తా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. తప్పుకో, షాక్ అయ్యారు కదూ. కలెక్షన్ కుదిరితే బెగ్గర్, కుదరకపోతే స్మగ్లర్. మమ్మల్ని కాపాడండి. కాపాడితే మాకేం వస్తుందండి? కాపాడితే మిమ్మల్ని మేము పెళ్లి చేసుకుంటాం. కాపాడాలి అనుకుంటే నాకంట నీకు గొప్పగా కాపాడేవాడు ఎవడూ ఉండడు. మీరు చూసుకోండి. నువ్వు కాపాడుతావు, మా పని మేము చేసుకుంటాం. అమ్మయ్యా, మాకు రాజయోగం, మీకు ఇంకో యోగం 2 కలుగుతాయి ఒకేసారి. ఏంట్రా ఇది? తెలివి మా దగ్గర ఉందా, నీ దగ్గర ఎలా? పెళ్లి చేసుకుంటే రాజయోగం అన్నావు. నాకు అదే చెప్పాడు బాబు, అప్పటి నుంచి ఎక్కడే తిరుగుతున్నాను.